ఓకే ఓకే ఎస్ ప్రియా చౌదరి గారు ఎట్లా విశ్లేషిస్తారు తమిళనాడులో జరిగింది? చాలా చక్కగా సరే, ఎవరు గెలిచినా గెలవకుండా డిఎంకే సంతోషంగా ఉంది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే విజయ్ పార్టీ స్థాపించి 2 సంవత్సరాలు అయింది. 2 years లో ఆయన ఎప్పుడో ఒకసారి ఇట్లా మాసివ్ గా బయటికి రావడం, ఒక సభకి అటెండ్ అవ్వడం, వెళ్ళిపోవడం, అది కూడా కాంట్రవర్సీ అవ్వటం అనేటటువంటి చూసాం. ఆయన అసలు జనంలో లేరు. కానీ ఆయన దగ్గరికి వచ్చినటువంటి జనం అందరూ కూడా నిజంగా చెప్తున్నాను, ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్, ఒక ఫెయిల్యూర్ ఫేడ్ అవుట్ అయినటువంటి సినిమా స్టార్ పక్కన ఉంటే సినిమా స్టార్ తోటే ఎక్కువ మంది ఫొటోస్ దిగడానికి ఉత్సాహం చూపిస్తారు తప్పితే పొలిటీషియన్ తోటి అంత ఉండదు. అంటే ఇప్పుడంటే అందరూ అదయ్యారు కాబట్టి ఖచ్చితంగా గ్లామర్ అనేటటువంటిది వర్కౌట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే తన పాలసీస్ ఏంటి అనేటటువంటిది కూడా విజయ్ స్టార్టింగ్ లో అసలు ఇంత ఇదిగా వెళ్ళలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మేజర్ పాయింట్ నేను గమనించింది ఏంటి అనంటే, ఎవరైతే ఇప్పుడు మీరు అర్బన్ ఏరియాస్ లో టోటల్ గా ఇతను చాలా పట్టు సాధించాడు. కారణం ఏంటి అనంటే ఈ యొక్క ఓటింగ్ అంతా కూడా ఎవరిదంటే అన్నామలైదండి. ఎందుకంటే ఈ 2 పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే యొక్క తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ ప్రతీకార చర్యలతో కూడుకున్నటువంటి రాజకీయాలతోటి ఈ జంజీ అనేటటువంటిది విసిగిపోయింది. ఆ పాత తరం వాళ్ళు కూడా విసిగిపోయి ఉన్నారు. అరే ఒక కొత్తదనం కావాలి ఏంటి అనంటే ఎంతసేపు చూసినా కూడా కులం, గోత్రం ఇవన్నిటికంటే కూడా ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చినా ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏంటంటే స్టార్టప్, వాళ్ళకి కావాల్సినటువంటి ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ ఆలోచిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్ ఏంటనేది చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను చాలాసార్లు కూడా నేను గమనించింది ఏంటంటే అన్నామలై పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత తమిళనాడులో విపరీతంగా పెద్ద ఎత్తున యూత్ అంతా కూడా అట్రాక్ట్ అయ్యారు. ఎందుకనంటే అన్నామలై ఈజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్. అలాగే అతను మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా ఈ ట్రెడిషనల్ ఇష్యూస్ కంటే కూడా డెవలప్మెంట్ మీద ఎక్కువ మాట్లాడేవాడు. అలాగే కాంగ్రెస్ పార్టీని విమర్శించినా కూడా అకార్డింగ్ టు స్పీచెస్ ఆయన డెవలప్మెంట్ ఇష్యూస్ మీద ఎక్కువ ఇచ్చేసేవాడు, యూత్ ని ఎక్కువ అడ్రస్ చేసేవాడు. విపరీతమైనటువంటి క్రేజ్ అన్నామలైకి భయంకరంగా ఉంది. ఆ పరిస్థితుల్లో అన్నామలై ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ లో విజయ్ సభలకు వెళ్లారంటే ఖచ్చితంగా వెళ్లారు. కానీ ఓటింగ్ ఎప్పుడు విజయ్కి క్యాష్ అయింది అనంటే అన్నామలైని ఎప్పుడైతే బీజేపీ నాయకుడి కింద తీసి ఆ దిక్కుమాల అన్నా డిఎంకే మాట విని వాళ్ళని ఈయన ఒకప్పుడు విమర్శించాడు కాబట్టి అలాంటి పొత్తులో భాగంగా అతన్ని తొలగించమనగానే ముందు వెనక ఆలోచించకుండా, ఎందుకంటే తెలంగాణలో కూడా ఇదే దిక్కుమాలిన పని చేసి తెలంగాణని బొందబెట్టింది. ఇక్కడ కూడా తమిళనాడులో కూడా 200% తీసేశారు. అప్పుడు గనక ఆ వేవ్ మనం ఈ రోజు ఫేస్ చేస్తున్నాం, డిస్కస్ చేసుకోవాలంటే కూడా అప్పుడు కూడా ఇక్కడ జనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని తీసుకొని జనాన్ని కాదని అక్కడ ఉన్నటువంటి నాయకులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు జనాన్ని పట్టించుకోకుండా జనంలో ఉన్నటువంటి వేవ్ని చూడకుండా తప్పుడు నిర్ణయం ఆ రోజు తీసుకున్నారు. ఆ రోజు బండి సంజయ్ అక్కడ అన్నామలై కరెక్టేనా ప్రియా చౌదరి గారు అంటుంది? అన్నమలై అనేది వాళ్ళకి చెప్పింది కరెక్టే. అన్నమలై అనేది ఇంపార్టెంట్ లీడరు, ఆయన యూత్ లో చాలా ఫాలోయింగ్ ఉంది, ఆయన బాగా మాట్లాడతాడు. ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్. అతన్ని ఏంటంటే ఏడీఎంకే ప్రెషర్ తీసుకొచ్చి పక్కన పెట్టడం అనేది. ఇప్పుడు అన్నామలై నేతృత్వంలో పార్లమెంట్ ఎలక్షన్స్ వెళ్ళినప్పుడు ఒక్క సీటు కూడా గెలవలే కదా. అంటే ఇక్కడ లోకల్ వేరు సార్. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ మోడీ బెటర్ గా పర్ఫామ్ చేయాలి కదా. పార్లమెంట్ ఎలక్షన్స్ పర్ఫామ్ చేయండి, సింగిల్ గా అన్నాడీఎంకే లేకుండా అసెంబ్లీ ఎలక్షన్ వెళ్తే ఎట్లా పర్ఫామ్ చేయగలుగుతుంది భారతీయ జనతా పార్టీ అక్కడ? బట్ వాళ్ళతో కలుస్తున్నామని వాళ్ళు చెప్పింది మన పార్టీలో మనం అమలు చేయాలనేది ఎక్కడ ఉంది? మన పార్టీలో ఎవరు ఉంచాలో ఎవరు తీసేయాలో అనేది వేరే వాళ్ళు చెప్తే ఎలా చెప్తారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ గా ఏంటంటే అది విపరీతంగా అన్నామలై యూత్ లోకి వెళ్ళిపోయాడండి. అన్నామలై తీసుకెళ్లాడు రాజకీయాలని యూత్ లోకి.
విజయ్ చేంజ్ చేయలే, అన్నామలై యూత్ లో ఆ స్పిరిట్ ని క్రియేట్ చేశాడు. అరే దేశం అంటే ఏంటి, ఆ సిచ్యుయేషన్ ఏంటి, స్టేట్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏంటి, మొత్తం అంతా కూడా యూత్ లో ఒక క్రేజ్ తీసుకొచ్చాడు. ఎందుకంటే అతను ఒక గుడ్ స్పీకర్ అండి, మంచి వక్త కూడా. అన్నామలై నాలెడ్జ్ పర్సన్, వెల్ ఎడ్యుకేటెడ్, అలాగే అతను ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా వర్క్ చేసి వచ్చాడు కాబట్టి స్థానికంగా పట్టు ఉంది ఆయనకి తమిళనాడు మొత్తం కూడాను. ఆయన ఎక్కడ ఏది మాట్లాడినా, మీరు కల్చర్ తీసుకోండి అనర్గళంగా మాట్లాడేవాడు, పాలిటిక్స్ తీసుకోండి అనర్గళంగా మాట్లాడాడు, స్టేట్ ఇష్యూస్ తీసుకోండి అనర్గళంగా మాట్లాడాడు, సెక్యూరిటీ బేస్ తీసుకోండి అనర్గళంగా మాట్లాడాడు. ఆయన ఒక వాక్ చాతుర్యానికి నిజంగా చెప్తున్నాను కదా, ఫిదా అయిపోయారు యూత్ మొత్తం కూడా. ఆ వేవ్ లో పాలిటిక్స్ వైపుకి అతను ఎప్పుడైతే యూత్ ని తిప్పాడో, యూత్ ఆలోచించడం మొదలు పెట్టింది. కరెక్ట్ టైంలో బీజేపీ వచ్చేసి ఏఐడిఎంకే సార్ కరెక్ట్ పాయింట్ చెప్పారు. అరే మన పార్టీనిలో ఎవరు ఉంచాలి ఎవరు తీసేయాలనేది అవతల వాడు డిసైడ్ చేయడం ఏంటంటే మనం డిసైడ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదా? ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పనిచేసింది, కానీ మన దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి బీజేపీ పక్కన ఉన్నాడు మాట, లేకపోతే వాడికి పడనాడి మాట వింటది. ఇలా ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ కి ఎక్కువ ఓటేస్తుంది. అది నాకు నచ్చని విషయం భరత్ గారు. ఎప్పుడైతే అన్నామలై పక్కకి వెళ్ళిపోగానే వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఎవరిని చూశారు, ఇటు చూస్తే ఈ డిఎంకే పార్టీ నుంచి పూర్తి వ్యతిరేకత ఉంది. వాళ్ళు చేసేటటువంటి హిందుత్వ వ్యతిరేకత కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి డెవలప్ ఇష్యూస్ కానివ్వండి, డెవలప్మెంట్ ఇష్యూస్ ఏమి లేకపోవడం కానివ్వండి, ఎప్పుడు మాట్లాడినా కూడా వాళ్ళు రిలీజియన్ ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడటము. తర్వాత ఇలాంటి సిచ్యుయేషన్స్ లో ఉన్నటువంటి సందర్భాలు వాళ్ళకి విజయ్ అనేటటువంటి ప్రత్యామ్నాయం కలిపింది. అక్కడ భయంకరమైనటువంటి వాక్యూమ్ ఉందండి. ఏఐడిఎంకే అన్నాడీఎంకే ఆ రెండు పార్టీల్ని కాదని జనం నిలబడినప్పుడు ఆ శూన్యాన్ని కరెక్ట్ గా భర్తీ చేసే టైంలో అన్నామలైని తీసి పక్కన పెట్టేసి అసలు ఏఐడిఎంకేలో పళనిస్వామి ఏదైతే వద్దనుకున్నారో జనము, మళ్ళీ అదే పళనిస్వామిని సీఎం క్యాండిడేట్ గా డిక్లేర్ చేయడం అనేది జనాలు అసలుకి నచ్చినటువంటి విషయం. వాళ్ళు వద్దనుకున్నదే ఆ రెండు పార్టీల్ని మళ్ళీ బీజేపీ తీసుకొచ్చి మళ్ళీ అదే స్థానాల్లో పెట్టి అదే వాళ్ళని పెట్టి అదే పళనిస్వామిని ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేయడం అనేటటువంటిది అక్కడ ఎవరికి యాక్సెప్ట్ చేయనటువంటి విషయము. ఎప్పుడైతే ఇక్కడ అన్నామలైకి ఇక్కడ ప్లేస్ లేదు, అన్నామలై లేడు, నాయకత్వంలో లేడు, నాయకుడు కాదు అని తేలగానే ఇమ్మీడియట్ గా వీళ్ళందరూ కూడా విజయ్ వైపుకి డైవర్ట్ అయిపోవడం అనేటటువంటిది జరిగింది. మీరు చూడండి, లాస్ట్ 16 days లోనే విజయ్ ప్రచారం చేశాడు తప్ప ఈ 2 years లో అతను చేసింది చెప్పండి. ఆ 16 days లో అక్కడ ఉన్నటువంటి వాక్యూమ్ ని అతను అర్థం చేసుకున్నాడు. జనాలు ఎలా ఉన్నారు, ఎటువైపు ఉన్నారు అనేటటువంటిది అతనికి స్పష్టత ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఆ 16 days అతను విపరీతంగా తిరగడము, తర్వాత జనాల్లో తిరగడము, ఆ గుళ్ళు గోపురాలకు వెళ్ళడం కూడా అదేనండి. అతను చేయడానికి కారణం అదే. అతనికి కారణాలన్నీ అతనికి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు పర్ఫెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ తోటి అతను ఎవరెవరిని ఎక్కడ సంతుష్టీకరణ చేయాలో, ఇటు హిందూస్ ని, దేవాలయాలకు వెళ్ళి హిందూస్ ని, అలాగే యూత్ ని టార్గెట్ చేశాడు, అలాగే అతను ఉన్నటువంటి చర్చిలకి వెళ్ళాడు, అలా అందరినీ కూడా కలుపు కట్టుకొని ఆ అన్నామలై ప్లేస్ ని రీప్లేస్ చేశాడు. ఇది 200%. 100% అండి. ఆ వాక్యం ఏదైతే ఉందో, సినిమా క్రేజ్ ఉంది సార్ ఇక్కడ మనకు కూడా. మనం కొంతమందిని చూసాం సినిమా క్రేజ్ ఉన్న వాళ్ళని, బట్ అక్కడ ఉన్నటువంటి ట్రెడిషనల్ పాలిటిక్స్ సినిమా క్రేజ్ ఆల్టర్నేటివ్ గా చూసి